షాద్నగర్లోని ఎల్లంపల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన దళితుడు రాజశేఖర్ కుటుంబాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. దిశ ఎన్కౌంటర్ తరహాలో నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఇది ప్రీప్లాన్డ్ మర్డర్ అని ఆరోపించారు. హోంశాఖ నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఘోర వైఫల్యమని మండిపడ్డారు. ఎర్రా రాజశేఖర్ కుటుంబానికి పూర్తిస్థాయి న్యాయం జరగాల్సిందేనన్నారు. కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు ఆర్ఎస్పీ. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు రాజశేఖర్ని ఎందుకు కాపాడలేకపోయినారు? మీ స్థానిక పోలీసులు ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు ఈ రాజశేఖర్ని ఒక సంవత్సరంలో ఒక రోజులో జరిగింది కాదు కదా ఇది. ఇట్స్ ఎ ప్రీ మెడిటేటెడ్ మర్డర్. కుట్రపూరితంగా నెల రోజుల నుంచే ఒక వ్యక్తిని వాళ్ళు బాజాబ్తా రన్నింగ్ కామెడీ లాగా నడుస్తుంది. ఇందులో వీళ్ళు తిరుపతి పోతే మీ కొడుకు తిరుపతి పోయిందంట, వీళ్ళు రామేశ్వరం నిద్ర చేయడానికి పోతే నిందితుడు పట్టుకొని వచ్చి 10 మందిని పట్టుకొని వచ్చి రామేశ్వరం టెంపుల్ దగ్గర కూడా వచ్చిండ్రు అని ఆ మృతుడి భార్య చెప్తా ఉన్నది. అర్జెంటుగా వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలి. ఆ ఏఎస్ఐ శ్రీరాములు, తర్వాత పిఎస్ఐ శ్రీకాంత్, ఇంకెవరైనా మీరు ఒక పేదవాడి కుటుంబాన్ని కాపాడలేకపోతే, ఒక పేదవాడి ప్రాణాన్ని కాపాడలేకపోతే హోంమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు. రేవంత్ రెడ్డి కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. నైతిక విలువలున్న మీరు రాజీనామా చేయాలి. ఇందులో మీ డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యం అడుగడుగునా కనిపిస్తున్నది. కానీ ఇప్పుడు కులాంతర వివాహం జరిగింది, లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఈ విధంగా ఈ ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాటిని సంరక్షణ కోసం కులాంతర వివాహాలు చేసుకున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ వర్గాలకు చెందిన వాళ్ళైనా మంచిది. ఇక్కడ నిందితుడు ఏ కులం, బాధితుడు ఏ కులం అనేది ఇష్యూ కాదు. ఇక్కడ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్లకు సంపూర్ణంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దానికోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. ఈ ఏదో 4,12,000 రూపాయలు చెక్ ఇచ్చి అయిపోయింది అని అనుకుంటే కుదరదు. అదేవిధంగా మరి ఈ కుటుంబానికి సంపూర్ణంగా న్యాయం చేయాలి. ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా, అదేవిధంగా ఈ కుటుంబానికి ఒక మంచి ఇల్లు, అదేవిధంగా వాళ్ళ చనిపోయిన మృతుడు రాజశేఖర్కు వాళ్ళ భార్యకు ఒక ఉద్యోగం, అదేవిధంగా ఈ కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంపూర్ణంగా మరి రక్షణ వచ్చే విధంగా ఒక చట్టం కూడా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన మరి బీఆర్ఎస్ నాయకులకు, అదేవిధంగా మిగతా నాయకులకు అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ